సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫ్లాపులు ఇస్తున్న సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ బాలీవుడ్ హీరో. ముఖ్యంగా తమిళ ఫిల్మ్ మేకర్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. మేబీ గతంలో అతడికి మంచి హిట్స్ ఇవ్వడం వల్ల ఏమో వారిని గట్టిగానే బిలీవ్ చేస్తున్నాడు. డిజాస్టర్స్ ఇచ్చినా కోలీవుడ్ డైరెక్టర్స్ తో రిస్క్ కి రెడీ అవుతున్న ఆ నార్త్ స్టార్ హీరో ఎవరో చూద్దామా. ఇప్పుడు నార్త్ మొత్తం సౌత్ వైపు తొంగి చూస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్, కాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. ఇక్కడ టెక్నీషియన్లతో, ఇక్కడ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. 3 ఖాన్స్ తో పాటు అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోలంతా సౌత్ బెల్ట్ ఫిల్మ్ మేకర్లపై ఫోకస్ పెడుతున్నారు. వీరిలో అక్షయ్ ఒక స్టెప్ ముందే ఉన్నాడు. ఎప్పటి నుండో సౌత్ దర్శకులతో వర్క్ చేసి హిట్స్ తో పాటు ఫ్లాప్స్ ను కూడా అందుకున్నాడు. రీసెంట్ టైమ్స్ లో కిలాడి హీరో బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమవుతోంది. సూర్యవంశీ తర్వాత తన మార్క్ సినిమాను తీసుకురాలేదు. రీసెంట్లీ వచ్చిన స్కై ఫోర్స్ ఓకే అనిపించుకుంది. దీంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం సౌత్ దర్శకులతో కొలాబరేట్ అవుతున్నాడు. మొన్న మధ్య తమిళ ఫ్లాప్ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తో చర్చించాడని టాక్ నడిచింది. ఇప్పుడు గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుతో డిస్కషన్లు జరిగాయి అన్నది కోలీవుడ్ ఇన్నర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వెంకట్ ప్రభు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్నది బజ్. సౌత్ డైరెక్టర్స్ తో అక్షయ్ వర్క్ చేయాలని అనుకోవడం ఇప్పుడేమీ కొత్త కాదు. ఎప్పటి నుండో బాండింగ్ కొనసాగుతూనే ఉంది. గతంలో మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ తో ఎన్నో సినిమాలు చేశాడు. హేరా పేరి, బుల్బులయా, గరం మసాలా, దే దానాదన్, కట్టా మిఠా లాంటి హిట్స్ ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. అలాగే ప్రభుదేవతో రౌడీ రాథోడ్ కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది. మరో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో హాలిడే చేశాడు కిలాడి హీరో. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకోవడమే కాదు, అక్షయ్ మినిమం గ్యారంటీ హీరో నుండి స్టార్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి కారణమయ్యాయి. అక్షయ్ కు సౌత్ డైరెక్టర్స్ హిట్స్ మాత్రమే కాదు, ఫ్లాప్స్ ను కూడా అందించారు. లక్ష్మితో రాఘవ లారెన్స్, సర్ఫిరాతో సుధా కొంగర డిజాస్టర్లనిచ్చారు. అయినప్పటికీ సౌత్ ఫిల్మ్ మేకర్ల స్టామినా ఏంటో రుచి చూసిన అక్షయ్ కుమార్ మరోసారి రిస్క్ చేసేందుకే రెడీ అయ్యాడు. ఆల్రెడీ ప్రియదర్శన్ తో మరోసారి కొలాబరేట్ అవుతున్నాడు. 14 ఏళ్ల తర్వాత బూత్ బంక్లా రూపంలో హిట్ కాంబో రిపీట్ అవుతుంది. అలాగే వెంకట్ ప్రభు, అరుణ్ మాతేశ్వరన్ లో ఒకరితో వర్క్ చేసే అవకాశం లేకపోలేదు. ఇద్దరు డైరెక్టర్లు కూడా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ ఇవ్వలేదు ఈ మధ్య. అయినప్పటికీ మరోసారి సౌత్ బెల్ట్ దర్శకులను గట్టిగా నమ్ముతున్నాడు కిలాడి. మరి ఆ నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ కి ఆ డేట్ సెంటిమెంట్ గా మారిపోయిందా? అన్న బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన తేదీన తమ్ముడు రావాలి అనుకుంటున్నాడా? వెంకీ, నాగ్, మహేష్లకు కల్ట్ క్లాసిక్ చిత్రాలుగా మార్చిన ఆ డేట్ పై పవర్ స్టార్ కన్నేశాడా? డార్లింగ్ మిస్ చేసుకున్న ఆ స్పెషల్ డేట్ ఏంటో చూద్దామా. ఒక సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళడానికి మంచి రోజు, మంచి ముహూర్తం చూసినట్టే విడుదల తేదీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు మేకర్స్. అలా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ డేట్ గా మారిపోయింది మే 9th. సంక్రాంతి సీజన్ తర్వాత భారీ డిమాండ్ ఉన్న సీజన్ సమ్మర్. ఈ నెలలో సినిమాలను దింపాలని అనుకోవడం ఒకెత్తైతే మే 9నే రిలీజ్ చేయాలని భావించడం మరో ఎత్తు. ఎందుకంటే ఈ తేదీన తన బొమ్మను రిలీజ్ చేస్తే పక్కా హిట్ అవుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. అలా సెంటిమెంట్ కంటిన్యూ చేయడానికి కారణమయ్యాయి కొన్ని సినిమాలు. అందులో ఫస్ట్ చెప్పుకోవాల్సిన మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. 1990 మే 9 వచ్చిన ఈ సినిమా చిరంజీవికి కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలవడమే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమలో ది బెస్ట్ చిత్రాల్లో ఒకటని చెప్పొచ్చు. ఈ సినిమా విడుదలయ్యే టైంకి ఉమ్మడి ఆంధ్ర వ్యాప్తంగా భారీ తుఫాన్. అయినప్పటికీ ఆ వానని సైతం లెక్క చేయని ప్రజలు ఈ సినిమాని థియేటర్స్ లో చూసేందుకు ఎగబడ్డారట. ఫలితంగా సినిమా కాసుల వర్షం కురిపించింది. ఇదే కాదు, నెక్స్ట్ ఏడాదే చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాని తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందించారు. అందులోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. మే 9 అంటే ఓ సెంటిమెంట్ డేగా ఫీల్ అవుతుంది వైజయంతి మూవీస్. జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ తేదీని 3 సార్లు రిపీట్ చేసింది. కంత్రి, మహర్షి, మహానటిని వేర్వేరు సంవత్సరాల్లో మే 9నే సినిమా థియేటర్స్ లోకి తీసుకొచ్చారు. కంత్రి రిజల్ట్ పక్కన పెడితే మహర్షి, మహానటి సినిమాలు ఎంత హిట్ కొట్టాయో అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ కల్కిని కూడా ఇదే రోజున తీసుకురావాలని ప్రయత్నించింది చిత్ర యూనిట్. కానీ ఎన్నికల వల్ల ఈ సినిమా జూన్ కు పోస్ట్ పోన్ అయింది. చిరంజీవి, మహేష్ మాత్రమే కాదు, వెంకీ, నాగ్ కు కూడా ఈ డేట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇదే రోజున విడుదలైన వీరి చిత్రాలు క్లాసిక్ చిత్రాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయాయి. వెంకీ, అంజలా జవరి నటించిన ప్రేమించుకుందాంరా 1997 మే 9న రిలీజ్ అయి కాసుల సునామీ కురిపించింది. అప్పట్లోనే 20 కోట్లు వసూళ్లు చేసిందని టాక్. ఇక నాగార్జున డీసెంట్ హిట్ సంతోషం 2022 మే 9న రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఉత్తమ నటుడిగా నాగార్జునకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఇన్ని మంచి హిట్ బొమ్మలున్నాయి కాబట్టే ఫిల్మ్ మేకర్స్ కు సెంటిమెంట్ డేట్ గా మారిపోయింది మే 9th.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీ హరిహర వీరమల్లు కూడా ఈ తేదీనే బుక్ చేసుకుంది. పవర్ స్టార్ కోసం మంచి స్లాట్ దొరికింది ఓకే, కానీ అన్నయ్యలా కల్ట్ క్లాసిక్ చిత్రంగా హరిహర వీరమల్లు నిలుస్తుందో లేదో వెయిట్ చేద్దాం. టాలీవుడ్ ని ఏలేద్దామని ప్రిపేర్ అవుతున్న ఓ మలయాళ బ్యూటీని బ్యాడ్ టైం వెంటాడుతోంది. తెలుగు సినిమా రిలీజ్ వాయిదా అనుకుంటే తమిళ బొమ్మది కూడా అదే పరిస్థితిలా కనిపిస్తోంది. చేతిలో ఉన్నవే 3, అందులో 2 ఇలా అయ్యాయి. మరి 3వ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఆదిలోనే హంసపాదను ఎదుర్కొంటున్న ఆ బ్యూటీ ఎవరు? మాలీవుడ్ బ్యూటీ మాలవిక మోహనన్ కెరియర్ స్టార్ట్ చేసి పుష్కర కాలమైనప్పటికీ అనుకున్నంత నేమ్ ఫేమ్ రాలేదు. ఆమె కన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుటీలు ఓన్ ఇండస్ట్రీస్ లో దూసుకెళ్తుంటే ఈ బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషల్లోనూ లెగ్గెట్టింది, కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు ఎమ్మడికి. ఇక తన హోప్స్ అన్ని టాలీవుడ్ పైనే అనుకుంటున్న టైంలో అక్కడ బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది. 2013లో వచ్చిన మలయాళ మూవీ పట్టం పోలేతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ కేరళ కుటి బియాండ్ ద క్లౌడ్స్ తో బాలీవుడ్, పెట్టాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఓ కన్నడ మూవీలోనూ ఆడి పాడింది. మాస్టర్, మారన్, కుడిస్టి చిత్రాలతో ఓకే అనిపించుకుంది. కానీ ఆమెకు కాస్తో కూస్తో ఐడెంటిటీ తెచ్చిన మూవీ తంగలాన్. ఇందులో డీ గ్లామర్ రోల్ కే పరిమితమైంది. ఇదే టైంలో తెలుగులో ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సినిమా రిలీజ్ అయితే డార్లింగ్ ప్రభాస్ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకెళ్లిపోవచ్చు అనుకుంది. కానీ తానొకటి అనుకుంటే మరొకటి జరుగుతోంది. సినిమా అనుకున్న టైంకి రావట్లేదని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దీంతో మాలవిక టాలీవుడ్ తెరంగేట్రం ఆటోమేటిక్ గా వాయిదా పడినట్లయింది. రాజాసాబ్ డిలే అయితే అయ్యిందిలే. తమిళంలో కార్తీ సర్దార్ 2 చకచక షూటింగ్ జరుపుకుంటోంది. మే ఎండింగ్ కి రావడం పక్కా అనుకుంటున్న టైంలో సర్దార్ 2 షూటింగ్ లో హీరో కార్తీకి లెగ్ ఇంజురీ కావడం, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమంటంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో అనుకున్న టైంకి సినిమా వస్తుందా రాదా అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ రెండే కాకుండా మేడం చేతిలో మరో ప్రాజెక్ట్ ఉంది. సీనియర్ హీరో మోహన్ లాల్ తో హృదయపూర్వంలో ఆడి పాడుతోంది ఈ మాలీవుడ్ సోయగం. మాలవిక మోహనన్ కెరియర్ మార్చే హీరో ఎవరవుతారో చూడాలి. ఎక్కడో శాండిల్వుడ్ లో సైలెంట్ గా షార్ట్ ఫిల్మ్స్, సినిమాలు చేసుకుంటున్న ఓ యంగ్ హీరో కెరియర్ ని మార్చేసింది టాలీవుడ్. ఇప్పుడు అదే తెలుగు మూవీలకు కాల్ షీట్స్ ఇవ్వలేనంత బిజీగా మారిపోయాడు ఆ యాక్టర్. 1-2 అరడజన్కి పైగా సినిమాలతో సౌత్ ఇండస్ట్రీనే చుట్టేస్తోన్న ఆ యంగ్ గా ఎవరో చూసిద్దామా? బుల్లితెర నుండి వెండి తెరపైకి ఎదిగిన మరో టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డాన్స్ షోస్ లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మునగాళ్ళు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియదు, కానీ కెరియర్ మొత్తాన్ని మార్చేసింది దసరా. సూరి రోల్లో నానికి ధీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద సైమా అవార్డు కూడా అందుకున్నాడు. దసరా తర్వాత కన్నడలో కేటీఎం, బ్లింక్ సినిమాలు వచ్చాయి, కానీ సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా దీక్షిత్ శెట్టి ఆఫర్స్ కు వచ్చిన ఢోకా ఏం లేదు. చెప్పాలంటే ఇప్పుడు మరింత దూకుడు పెంచాడు, లైనప్ పెంచుకుంటున్నాడు. యంగ్ హీరోస్ లో దీక్షిత్ రేంజ్ ఆఫర్స్ కొల్లగొట్టిన హీరో మరొకరు లేరనే చెప్పొచ్చు. 1-2 7 సినిమాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నాడు. రష్మిక బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు దీక్షిత్. అలాగే కింగ్, జాకీ, క్వీన్ చేస్తున్నాడు కన్నడ హీరో. కన్నడలో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు సెట్స్ పై ఉండగా స్ట్రాబెర్రీ, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి కంప్లీట్ చేశాడు. అలాగే మలయాళంలోనూ ఊప్స్ అనే మూవీ చేస్తున్నాడు దీక్షిత్. ఏడాది క్రితం ఈ సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు శాండిల్వుడ్ హీరో రామ్ వెంకట్ అనే దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా లాంచ్ అయింది. ఇలా ఫుల్ బిజీగా ఉన్న దీక్షిత్ నెక్స్ట్ బాలీవుడ్ ని టార్గెట్ చేసేటట్లే కనిపిస్తున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు. బిగ్ హీరోపై భారీ బడ్జెట్ పెట్టి సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకువెళ్లడం ఓ స్ట్రాటజీ అయితే, కాస్టింగ్ తో కూడా సినిమాపై క్యూరియాసిటీ కలిగించొచ్చు అని నిరూపిస్తోంది ఓ అప్కమింగ్ ప్రాజెక్ట్. అదేంటో చూద్దామా? అమరంతో 300 కోట్ల క్లబ్ లో ఫస్ట్ టైం అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఆ వెంటనే సుధా కుంగరాతో కొలాబరేట్ అయ్యి పరాశక్తిని పట్టాలెక్కించాడు. సూర్య నుండి ప్రాజెక్ట్ శివకి షిఫ్ట్ కావడం మొదలు చక్కా సెట్స్ పైకి ప్రాజెక్ట్ ని తీసుకెళ్లింది దర్శకురాలు సుధా. సూరరై పోట్లుతో తెచ్చుకున్న గుర్తింపు మొత్తం దీని రీమేక్ సర్ఫిరాతో పోగొట్టుకున్నట్లయింది. దీంతో అర్జెంట్ గా ఆమెకి హిట్ అవసరం. అందుకే పరాశక్తిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తుంది సుధా. పరాశక్తితో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది టాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల. ఫస్ట్ టైం శివతో జోడీ కడుతోంది. అలాగే తమిళ స్టార్ హీరో జయం రవి నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అద్వర్య మరో కీ రోల్ పోషిస్తున్నాడు. శివకార్తికేయన్ 25th మూవీగా తెరకెక్కుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను డబుల్ చేస్తోంది. అలాగే కాస్టింగ్ కూడా క్యూరియాసిటీ కలిగిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా
సినిమాపై మరింత హైప్ పెంచేందుకు ఫిల్మ్ మేకర్ మరో యంగ్ యాక్టర్ ని రంగంలోకి దింపుతోందని టాక్. పరాశక్తి ప్రాజెక్ట్ లో మరో స్టార్ కాస్ట్ జాయిన్ అవుతున్నట్లు ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. మాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బాసిల్ జోసెఫ్ నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సెట్స్ లో ఉన్న కొన్ని పిక్స్ కూడా లీక్ కావడంతో బాసిల్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే టాక్సిక్ తో కన్నడతో పాటు పాన్ వరల్డ్ లెవెల్లో ఇంట్రడ్యూస్ అవుతున్న బాసిల్ పరాశక్తిలో యాక్ట్ చేయడం కన్ఫర్మ్ అయితే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను సెట్ చేసుకున్నట్లే లెక్క. మరి ఇది నిజమో సోషల్ మీడియా గాసిప్పో తెలియాలంటే టీం క్లారిటీ ఇవ్వాల్సిందే.